హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. మరీ ముఖ్యంగా నేను షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మంత్రజ్ఞులు కానీ ఈవిల్ స్పిరిట్స్ కానీ ఒక మనిషి ఒక ఈవిల్ స్పిరిట్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు, అది పూర్వం నుండి మన బైబిల్లో కూడా అది రాయబడి ఉంది. అంటే నాకు ఇప్పటికి ఒక మిస్టరీ ఏంటంటే, ఒక వ్యక్తి ఎక్కడో ఉన్న ఒక వ్యక్తిని శాసించడం ఏంటి, అది ఒక ఈవిల్ స్పిరిట్ ద్వారా. మీరు చాలామంది చూసే ఉంటారు డైలీ లైఫ్లో. అంటే మనకు తెలుసు, అంటే చేతి వల్ల కానీ కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ అవన్నీ కొన్ని ఐడియా ఉంటాయి కదా. అలా ఎలా ఒక వ్యక్తి, ఒక సాధారణ మానవుడు, మనలాంటి మానవుడు ఎలా ఎక్కడో ఉన్న ఇంకొక వ్యక్తి ఫ్యూచర్ని డిసైడ్ చేయడం కానీ, ఆయన హెల్త్ ఇష్యూస్ని డిసైడ్ చేయడం కానీ, అది ఎలా సాధ్యపడుతుంది? ఒక ఈవిల్ స్పిరిట్ని ఎలా ఒక వ్యక్తి కంట్రోల్ చేయగలుగుతున్నాడు? అది అది ఎవరో ఎక్కడో నేర్చుకుంది అని అనుకుంటాం, కానీ ఆ నేర్పిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఒకరి దగ్గర నుండి పాస్ అయింది, ఓకే. బట్ అట్ ద స్టార్టింగ్ అయితే ఎవరో ఒకరు దాని మూలం ఉంటారు కదా, బేస్. అది ఎవరై ఉంటారు? మనం తెలిసినంత మట్టుకైతే సాతాను లోకంలోనే ఉంది, దాని అంశాలు లోకంలో ఉన్నారు, ఈ దురాత్మ శక్తులు అని అవే. కానీ ఒక మనిషికి అది ఎలా సాధ్యం అంటే, ఒక మనిషికి నేర్పింది ఎవరు? చాలా విషయాలు మనం పూర్వం నుండి మన బైబిల్లో చూసుకుంటే కూడా అది ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే ఆదికాండంలో కూడా యోసేపు కాలంలో ఫరోకు కళ వస్తుంది. ఆ కళ చెప్పడానికి కూడా ఫరో తన దగ్గర ఉన్న మంత్రజ్ఞుల్ని, గారడి విద్య చేసే వాళ్ళందరూ రప్పిస్తాడు, కానీ వాళ్ళు చెప్పలేరు. మళ్ళీ యోసేపు దేవుని సహాయం ద్వారా ఆ కళను తెలియజేస్తాడు. అది ఓకే. అక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే ఈ మంత్రజ్ఞులు, గారడి చేసేవాళ్ళు ఫరో కాలంలో కూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం దగ్గరకు వస్తే కూడా నిర్గమకాండంలో కూడా ఉంటుంది. మోషే అహరోన్లు ఎప్పుడైతే ఇజ్రాయెల్ దగ్గరని విడిపించడానికి వెళ్తారో ఫరో దగ్గరికి, అప్పుడు దేవుడు చెప్తాడు, ఒక చిన్న సూచక్రిక వచ్చేయి, అంటే అహరోను కర్ర పట్టుకుంటే పాము అవుతుంది, మళ్ళీ దాన్ని తోక పట్టుకుంటే అది కర్ర అవుతుంది అనమాట. అలాంటి విషయాన్ని కూడా ఫరో దగ్గర ఉన్న మంత్రజ్ఞులు, గారడి చేసే వాళ్ళు కూడా సేమ్ అలానే చేస్తారు. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, వాళ్ళకి అలాంటి మంత్రాలు ఎవరు నేర్పించారు, ఎవరు నేర్పించగలరు? అసలు ఎక్కడి నుండి వచ్చాయి ఇవన్నీ? అండ్ ఇంకో విషయం చూసుకుంటే మనకు ఒక పెద్ద మిస్టరీ లాగా అనిపిస్తుంది. మొదటి సమయాలు 28వ అధ్యాయంలో ఉంటుంది. సౌలు సమయాల కోసం అని చెప్పి ఒక కర్ణ పిశాచం గల స్త్రీ, అంటే మంత్రజ్ఞురాలైన ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు. ఆమె దగ్గరికి వెళ్ళి అదంతా మీరు అది చదవండి, మొదటి సమయాలు 28వ అధ్యాయము. ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే, పెద్ద మిస్టరీ అది. ఆ చాప్టర్ అంత మిస్టరీ లాగా అనిపిస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెప్తుంది, సౌలు మమ్మల్ని చంపేస్తాడు, మేము ఇలాంటివి చేస్తా అయినా కూడా అని. సౌలుకి అక్కడ అవసరం ఉంది కాబట్టి, లేదు నేను నీకు మాట ఇస్తున్నా, నువ్వు చెయ్యి అని చెప్పి. అయితే ఆమె ఏం చేస్తుందంటే, సరే నీ కోసం ఎవరిని నేను పైకి రప్పియాలి అంటే, సమయాలు ఆల్రెడీ చనిపోయి ఉంటాడు, అయినా కూడా ఆమె ఏమడుగుతుందంటే, అంటే చనిపోయిన వ్యక్తుల కోసమే సౌలు అక్కడికి వెళ్ళిండు, నేను నీకోసం ఎవరిని పైకి రప్పియాలంటే, సౌలు అంటాడు, నా కోసము సమయాల్ని పైకి రప్పియాలి. ఆల్రెడీ సమయాలు చనిపోయి ఉంటాడు. ఆమె ఏం చేస్తుందంటే, అవును నువ్వు సౌలు, సమయాల గురించి నువ్వు సౌలు అని చెప్పి అదంతా కన్వరేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ మనది ఏంటంటే, ఆమె తనకున్న మంత్రశక్తుల ద్వారా సమయాల యొక్క ఆత్మని పైకి రప్పిస్తుంది. సమయాలు పైకి వస్తున్నప్పుడు సౌలు అడుగుతాడు, అంటే ఆ జరిగే ఆ విషయంలో నీకు ఎవరు కనిపిస్తున్నారంటే, దుప్పటి వేసుకున్న ముసలివాడు కూడా పైకి వస్తున్నాడు దేవతలో నుండి పైకి, అంటే భూమిలో నుండి ఆ ఆత్మ. అంటే సౌలు అర్థమవుతుంది, దుప్పటి కప్పుకున్న ముసలివాడు సమయాలు. అంటే చూడండి, ఆ కర్ణపిశాచం గల స్త్రీ సమయాలు మరణించిన తర్వాత ఆయన ఆత్మను తనకున్న మంత్రాల ద్వారా పైకి తీసుకొచ్చింది. అప్పుడు సమయాలు పైకి రావడం జరుగుతుంది, సౌలుతో సంభాషించడం జరుగుతుంది. నువ్వు నన్ను ఎందుకు పైకి రప్పించినావు, ఇదంతా కన్వర్జేషన్స్ కూడా వాళ్ళ మధ్యలో అవుతాయి. చనిపోయిన వ్యక్తికి సమయాలు చనిపోయి ఉంటాడు. సమయాలకు కూడా తెలుసు. సమయాలు అక్కడ ఏమంటాడంటే, రేపు ఈ సమయానికి నువ్వు నీ కుమారులు కూడా నాతో పాటు ఉంటారు, అంటే మీరు కూడా మరణిస్తారు. అంటే ఒక చనిపోయిన వ్యక్తికి కూడా జరిగేది ఎలా అంటే, ఆయన దేవుని ప్రవక్త జరిగేది
తెలిసింది. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒక సాధారణ మానవుడు గాని, ఒక చనిపోయిన ఆత్మని పైకి రప్పించడం ఏంటి? ఒక చనిపోయిన ఆత్మని పైకి తీసుకొచ్చి అలా మాట్లాడిపించడం గాని, అంటే ఒక ఆత్మని ఎలా శాసించగలుగుతారు ఒక సాధారణ మానవుడు? నాకది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ అనిపిస్తది. అంటే ఎక్కడో ఉన్న వ్యక్తిని ఎలా, అంటే ఈ ఈవిల్ స్పిరిట్స్‌ని అసలు ఇవి మానవులకి ఎలా దొరికాయంటే, మానవుడు దాన్ని ఎలా శాసించగలుగుతున్నాడో నాకింకా అర్థం అవ్వట్లేదు. సాతాను వల్లనే, అదైతే పాయింట్ తెలుసు. బట్ ఒక మానవుడికి అది ఎలా సాధ్యమవుతుంది? ఇలాంటి చాలా విషయాలు చూసుకుంటే చాలా ఉన్నాయి. మన డైలీ లైఫ్‌లో కూడా మనం చాలామందిని చూస్తుంటాం. మీలో చాలామంది కూడా ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా అలాంటి బ్లాక్ మ్యాజిక్స్‌కి గురై ఉంటే కూడా అది మీకు అర్థమవుతుండొచ్చు. ఒక వ్యక్తి ఎక్కడో ఉన్న వ్యక్తిని తన హెల్త్‌ని కానీ, తనకున్న సర్వస్వాన్ని కూడా ఎలా శాసించగలుగుతున్నాడు, ఎలా కోల్పోయేలా చేస్తున్నాడు అంటే ఈవిల్ స్పిరిట్స్. అది ఓకే. కానీ ఆ ఈవిల్ స్పిరిట్స్‌ని ఒక మానవుడు కానీ, ఒక సాధారణ మనలాంటి మానవుడు ఎలా వాటిని హ్యాండిల్ చేయగలుగుతున్నాడు అని, అది ఇప్పటికి కూడా పెద్ద మిస్టరీ లాగా అనిపిస్తుంది నాకు. అంటే ఎవరో ఒకరు నేర్చుకుంటారు, నేను కూడా అది యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఆ నేర్పింది ఎవరు వాళ్ళకి? అది కూడా ఇప్పటికి ఒక పెద్ద మిస్టరీ. అసలు ఇవి సాతాను దురాత్మలు, ఆ దురాత్మ శక్తులు అవన్నీ మనకు ఐడియా ఉన్నాయి. అంటే అవి ఆ పూర్వం నుండి అవి కింద దేవుడు వాటిని పడద్రోయడం అదంతా మనకు తెలుసు. కానీ ఆ శక్తులని ఒక మానవుడు, అంటే ఒక మానవురాలు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ వాటిని ఎలా కంట్రోల్ చేయగలరు అనేది నా పాయింట్. అంటే చూడండి, ఈ లోకంలో మీరున్న ఈ సృష్టిలో కూడా, ఈ మనం డైలీ లైఫ్, ఈ ప్రపంచంలో మనతో పాటు దురాత్మ శక్తులు కూడా ఉన్నాయి. దురాత్మ శక్తులు కూడా తిరుగుతున్నాయి. కానీ ఆ ఈవిల్ స్పిరిట్స్ని హ్యాండిల్ చేస్తున్నారు కొంతమంది. అది ఎలా సాధ్యం? మన డైలీ లైఫ్లో చాలామంది మాకు తెలుసు, మీరు ఏం కొత్త కాదు అంటే ఈ చేతిబడి శక్తులు కానీ ఇలాంటి చాలా చాలా చిల్లంగితనంలో చాలా ఉంటాయి. అది నాకు ఐడియా లేదు. కానీ బట్ ఒక వ్యక్తి, ఒక సాధారణ మానవుడు ఎలా ఒక దురాత్మ శక్తిని తన ఆధీనంలో ఉంచుకొని ఇతరుల మానవుల పట్ల అలాంటి విషయాలు కానీ, అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగేలా ఎలా చేయగలరు? అంటే దీనికి మరి దీన్ని అధిగమించడం ఎలా, అదంతా ఇంకా కొన్ని రెఫరెన్స్ ద్వారా తర్వాత వీడియోలలో మనం చూసాం. అది నాకు తెలిసిన విషయం అయితే ఒకటి ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇలాంటి విషయాలైతే జాగ్రత్తగా ఉండండి. మన డైలీ లైఫ్లో ఇలాంటివి చాలా ఉంటాయి.